హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ముందుకు వచ్చిన కొత్త వీడియోతో అదేమిటంటే ఫ్రిడ్జ్ గురించి అండి, హైయర్ గురించి. సో ఈ రోజే వచ్చిందండి ఈ ప్రోడక్ట్ అనేది, ఆన్లైన్లో కొన్నాము. సో నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈరోజు నా ఫ్రిడ్జ్ వస్తుంది, ఐ షుడ్ బీ హ్యాపీ అని చాలా అనుకున్నాను. బట్ ఈ ఫ్రిడ్జ్ వచ్చి నాకు చాలా డిసప్పాయింట్ చేసిందండి, బికాస్ ఆఫ్ చాలా హీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి పవర్ సేవింగ్స్ గైడ్ వచ్చి 2 స్టార్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది మాకు ఆన్లైన్లో చాలా ఫొటోస్ చూస్తే చాలా ఇంప్రెస్ అయిపోయాము. తీరా ఇంటికి వచ్చాక మాకు చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా చిన్నగా వచ్చిందండి ఫోటోలోకి చూసి, తీరా ఇంటికి వచ్చాక చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తామండి. సో చూడండి ఎంత చిన్నగా ఉందో, అసలు మాకు పిక్లో మాత్రం ఇంత చిన్నగా అసలు చూపించలేదు, కొంచెం బాగా చూపించారు చాలా. బట్ ఇక్కడ తీరా ఇంటికి వచ్చాక ఇలా చిన్నగా అయిపోయిందండి, ఫ్రిడ్జ్ చిన్నగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చాక్లెట్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే మేము ఓఆర్ఎస్తో ఫిల్అప్ చేసుకున్నాం. బాటిల్స్ ప్లేస్లో బాటిల్ పెట్టుకున్నాను అండ్ జ్యూసెస్ పెట్టుకున్నానండి. కింద కూడా నేను బాటిల్స్ ప్లేస్లో జ్యూస్ పెట్టుకున్నాను ప్రెజెంట్ అయితే. సో అండ్ ఇక్కడ ఎగ్ బాల్ది కూడా ఇచ్చారండి, ఇంకా ఎగ్ బాల్ అయితే ఇచ్చారు. చాలా చిన్నగా, అసలు ఇంత చిన్నగా ఉంది చూడండి. మాకైతే పిక్చర్లో మాత్రం చాలా పెద్దగా చూపించింది, లైక్ 12 eggsది. బట్ తీరా ఇంటికి వస్తే 6 eggs చూపించారు. అండ్ ఇది 170 లీటర్స్ అని చూపించారండి. 170 లీటర్స్ అంటే వాళ్ళు చూపించిన పిక్లో అంత లేదు, చాలా హైట్గా ఉంది. బట్ ఇంటికి వస్తే చాలా చిన్నగా ఉంది. అండ్ కమింగ్ టు డీ ఫ్రిడ్జ్ అండి, డీ ఫ్రిడ్జ్ కూడా చాలా చిన్నగా ఉందండి. మినిమం 2 బాటిల్స్ పడతాయి. ఇంకా నేను 1 బాటిల్ పెట్టేసి 1 జ్యూస్ అనేది పెట్టుకున్నాను. అండ్ కింద ట్రే చూడండి, ఈ ప్లేస్లో కూడా ఐస్ క్యూబ్ యాక్చువల్గా 2 వస్తాయి, మాకైతే ఒకటే ఇచ్చారు. అండ్ నేను ఈ ప్లేస్లో మ్యాంగోస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఈ ట్రేస్ వచ్చిన దగ్గర ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉందండి. అసలు ఒక 3-4 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అంతకన్నా ఎక్కువ అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే సెట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, నేను 2-3 టైప్స్ బీట్రూట్ అండ్ ఇది రాడిష్ పెట్టుకున్నాను. అండ్ ఇదైతే టొమాటోస్ బాక్స్ అయితే చాలా బాగుందండి, వైట్గా కలర్లో వచ్చి. ఇది ఒక్కటే కొంచెం ఇంప్రెస్ చేసింది. అండ్ ఇది కూడా గ్లాస్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఓకే అండి, బట్ చాలా చిన్నగా ఉంది. ఇది ఓన్లీ వెజిటేబుల్స్కి సెట్ అవుతుందండి. ఇంకా నేను మిల్క్ బాల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అసలు అర్థం కావడం లేదండి. చాలా ఇంత చిన్నగా ఉందండి, చూపించడానికి ఏమో అంత పెద్దగా చూపించారు. తీరా ఇంటికి వస్తే ఇంత చిన్నగా ఉంది. నేను బాల్స్ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తాను. ఎవ్రీథింగ్ గుడ్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, డీప్ ఫ్రిజ్ టెంపరేచర్ అనేది వింటర్, మాన్సూన్, సమ్మర్ ఎవ్రీథింగ్ ఇంకా మెన్షన్ చేసి చాలా బాగా ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా డార్క్నెస్గా బాగుంది. ఎవ్రీథింగ్ ఓకే అండి. బట్ దీంట్లో డిఫాల్ట్ ఏమంటే చాలా హీట్ అవుతుందండి. మేము తెచ్చిన 1/2 అవర్కి చాలా వేడి ఎక్కిపోయింది. సో ఇక్కడ చూడండి ఎంత హీట్ అవుతుందో, అసలు రూమ్ మొత్తం టెంపరేచర్ చాలా హీట్ అయిపోయింది దీనివల్ల. చాలా హీట్ అవుతుందండి. ఈవెన్ మనం టీ కూడా వేడి చేసుకోవచ్చు, అంత హీట్ అయ్యింది ఇక్కడైతే. సో ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది కూడా అండి వెంటనే బయటికి వచ్చేస్తుంది. అది కాన్స్టెంట్లో లోపలికి వెళ్ళడం లేదు, వెంటనే బయటికి వచ్చేస్తుంది. ఇలా ఉంటే పిల్లలు ఆడుకుంటారు అండ్ డస్ట్బిన్లో కూడా పాడేసే ఛాన్స్ ఉన్నాయి. లాక్ సిస్టమ్ కూడా నాకు నచ్చలేదండి. అండ్ మీరు కూడా ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనేటప్పుడు చూసి ఎవ్రీథింగ్ చూసి కొనండి. లైక్ రిటర్న్ చేసేటట్టు అయితే ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని కొనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.